హలో అండి. ఈరోజు వీడియోలో మానవ హక్కుల గురించి ఆర్టికల్స్ మనకి 30 ఉన్నాయండి. ఆ 30 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో దీన్ని ఒక టాపిక్గా మనకి ఇచ్చారు. కాబట్టి బాలల హక్కుల గురించి నేను ఇంతకుముందు వీడియో చెప్పానండి. ఎవరైతే చూడలేదో ఆ వీడియోని చూసేయండి. అండ్ ఈ వీడియోలో మనం మానవ హక్కుల గురించి ఆర్టికల్స్ అన్నీ కూడా ఈజీగా నేర్చుకుందాము. బుక్స్లో మనకి కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో నేను అవన్నీ చూసి ఈజీగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చివరి వరకు చూసేయండి. మానవ హక్కులు. అసలు హక్కులు అంటే ఏంటి? మానవుడు స్వేచ్ఛగా జీవించడానికి, సంతోషంగా ఉండడానికి, ఏదైనా ప్రాబ్లమ్స్ నుండి విముక్తి కలగడానికి సూచించేవన్నీ కూడా హక్కులు అని అంటాము. సో ఈ హక్కుల్ని మొదటిసారిగా సంబోధించింది ఎవరు అంటే అరిస్టాటిల్ అన్నమాట. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ మానవ మనుగడకు హక్కులు అవసరమని, ఇవి సహజంగా మానవునిలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల భావనను మొదటిసారిగా అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచారు. 1215 జేమ్స్ అనే అతను మనిషికి హక్కులు ఉన్నాయని గుర్తించాడు. ఎవరు అంటే ఈ జేమ్స్ ఇంగ్లాండ్ రాజు 1215 సంవత్సరంలో. అయితే ఈ 1215 సంవత్సరాన్ని మాగ్నా కార్టా అని అంటారు. జాన్ లాక్ రూసో కృషి ద్వారా హక్కులు అనే భావన వచ్చింది. యుఎన్ఓ ప్రపంచ దేశాలలో శాంతి భద్రతల స్థాపన కోసం 1946లో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. యునైటెడ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అన్నమాట. ఎప్పుడు అంటే 1946లో ఏర్పాటు చేశారు. అసలు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు అయింది ఎప్పుడు? అక్టోబర్ 24, 1945లో ఏర్పడితే నెక్స్ట్ ఇయర్ 1946లో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. రోజ్వెల్ట్ అధ్యక్షతన డిసెంబర్ 10, 1948లో విశ్వ మానవ హక్కుల ప్రకటన జరిగింది. అందుకే డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎప్పుడు ఏర్పడింది? 1948లో ఏర్పడింది. ఎవరి అధ్యక్షతన? రోజ్వెల్ట్. డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. భారతదేశంలో 1993లో సెప్టెంబర్ 28న మానవ హక్కుల సంరక్షణకు ఒక చట్టాన్ని తయారు చేశారు. సో దీని ప్రకారం కేంద్రంలో, రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. 1923 మన దేశంలో సెప్టెంబర్ 28న. మన దేశంలో అక్టోబర్ 12న 1993లో మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. అయితే ఇక్కడ చట్టాన్ని తయారు చేశారు, ఇక్కడేమో ఏర్పడింది. ఒకరు అధ్యక్షులు, 4 సభ్యులు, అందులో ఒకరు ఖచ్చితంగా ఒక మహిళ ఉండాలి. వీరితో పాటు 7 ఉంటారు. ఎవరంటే జాతీయ ఎస్సీ, జాతీయ ఎస్టీ, జాతీయ బీసీ, జాతీయ మహిళ, జాతీయ మైనార్టీ, ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషనర్ ఫర్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ వారు. ఎన్సిపిసిఆర్ అంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. సో దివ్యాంగుల జాతీయ కమిషన్ చైర్మన్లు ఇందులో ఉంటారు. సో మొత్తంగా 4తో పాటు 7 మంది సభ్యులు కలిసి మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేస్తారు. దీనికి చైర్మన్ కావాలి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. కాల పరిమితి వచ్చేసి 3 నుండి 70 సంవత్సరాల వరకు ఉండాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ 3 నుండి 70 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ వీరి యొక్క జీతాన్ని రాష్ట్రపతి నియమిస్తాడు. మరియు రాజీనామా, తొలగింపు ప్రక్రియ అనేది కూడా రాష్ట్రపతికి సమర్పించవచ్చు, లేదా రాష్ట్రపతి నేరుగా కూడా తొలగించవచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ నిర్వచనాలు కొన్ని కూడా ఇంపార్టెంట్ అండి, అవి కూడా చూద్దాం. హక్కు చట్టం యొక్క శిశువు. ఎవరు చెప్పారంటే బెంతామ్. ప్రకృతి నుండి మనిషికి ఉండే అనుకూల స్వేచ్ఛ మానవ హక్కు అని చెప్పింది అమర్త్య సేన్. ప్రకృతి నుండి మనిషికి ఉండే అనుకూల స్వేచ్ఛ మానవ హక్కు అని చెప్పింది అమర్త్య సేన్. వ్యక్తి సామాజికంగా సర్వతోముఖాభివృద్ధికి సాధించడానికి తప్పనిసరిగా అవసరమయ్యే పరిస్థితులే హక్కులు అని చెప్పింది బొసాంక. సమాజ శ్రేయస్సును వ్యక్తుల చేత, ప్రభుత్వం చేత కోరబడిన, గుర్తింపబడిన అధికారమే అని చెప్పింది టిహెచ్ గ్రీన్ అనే అతను.
వ్యక్తి అత్యుత్తమ స్థాయిలో జీవించడానికి అవసరమైన సామాజిక అవకాశాలను హక్కులు అని చెప్పింది లాస్కీ. నేను ఎవరికైనా బానిసగా ఉండటాన్ని కానీ లేదా యజమానిగా కానీ ఉండటాన్ని కోరుకోను అని చెప్పింది అబ్రహాం లింకన్. ప్రజాస్వామిక స్వేచ్ఛ సమాజంలో అయితే వ్యక్తులందరూ సమాన అవకాశాలను సహృద్భావ వాతావరణంతో ఆనందంగా కలిసి జీవించగలరో నేను ఎదురు చూస్తున్నా అని చెప్పింది నెల్సన్ మండేలా. నెక్స్ట్ ఇప్పుడు మానవ హక్కుల్లో ఉన్న 30 ఆర్టికల్స్ని చూసేద్దాము. 1948 డిసెంబర్ 10న వచ్చింది. సో అప్పుడు మానవ హక్కుల దినంగా మనం జరుపుకుంటాము. 1వ ఆర్టికల్, హక్కులు అందరికీ సమానం, మనిషి పుట్టుకతోనే వస్తాయి ఈ హక్కులు అనేది ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి హక్కులలో విచక్షత ఉండదు, అంటే జాతికి, మతానికి, లింగానికి దేనికి కూడా వివక్షత అనేది ఉండదు. నెక్స్ట్ 3వది జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, స్వీయ భద్రత హక్కు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు అనేది ఉంటుంది. అండ్ 4వది బానిసత్వ నివారణ హక్కు, వెట్టి చాకరీ ఉండటానికి వీలు లేదు. ఇక్కడ వెట్టి చాకరీకి, బానిసత్వానికి ఉండటానికి వీలు లేదు, 4వ ఆర్టికల్. అండ్ 5వ ఆర్టికల్, ఎవరిని హింసించవద్దు, క్రూరమైన శిక్షలు గురి కాకూడదు, ఎవరిని హింసించవద్దు అండ్ అలాగే క్రూరమైన శిక్షలు విధించవద్దు అనేది 5వ ఆర్టికల్. నెక్స్ట్ 6వది, చట్టం ముందు గుర్తింపు పొందే ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి వ్యక్తికి కూడా గుర్తింపు పొందేది ఉంది. అండ్ నెక్స్ట్ చట్టం ముందు అందరూ సమానమే, 7వ ఆర్టికల్, అందరూ సమానమే. 8వ ఆర్టికల్, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి రక్షణకు పొందే హక్కు. ఇక్కడ ఏ ఆర్టికల్లో అయినా కూడా ఇబ్బంది కలిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉంది అని చెప్పి 8వ ఆర్టికల్. నెక్స్ట్ 9వ ఆర్టికల్, విచక్షణ రహితంగా అరెస్ట్ చేయడం కానీ నిర్బంధించడం కానీ చేయకూడదు, కారణం లేకుండా అరెస్ట్ చేయడం కానీ నిర్బంధించడం కానీ చేయకూడదు. అండ్ 10వ ఆర్టికల్, అరెస్టు అయితే నేరపూరిత ఆరోపణలు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదించే హక్కు, నేరం మోపితే న్యాయస్థానాలకు ఆశ్రయించే హక్కు ఉంది. అంటే నేరం అతని మీద మోపితే దానికి వ్యతిరేకంగా వాదించే హక్కు ఉంది అండ్ నేరం మోపితే న్యాయస్థానాలకు ఆశ్రయించే హక్కు కూడా ఆ వ్యక్తికి ఉంది. అండ్ నెక్స్ట్ 11వ ఆర్టికల్, నేరం నిరూపణ అయ్యే వరకు వ్యక్తిని నిర్దోషిగానే పరిగణించాలి. అండ్ 12వ ఆర్టికల్, గోప్యత హక్కు, వ్యక్తిగత కుటుంబ సమాచారాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అంటే ఇక్కడ ఆధార్ కార్డు కానీ ఏదైనా మన పర్సనల్ డీటెయిల్స్ కానీ మనం వాటిని సీక్రెట్గా ఉంచుకోవచ్చు, దానిని ఎవరు కూడా మనవి పర్సనల్ విషయాలు వేరే వాళ్ళకి చూపించడానికి వీల్లేదు. సో ఆ హక్కు కూడా ఉందన్నమాట, అది 12వ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ 13వ ఆర్టికల్, ప్రతి వ్యక్తి దేశ సంచారం చేయవచ్చు, అంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళవచ్చు, అది 13వ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ 14వ ఆర్టికల్, ఒక దేశంలో హక్కు ఉల్లంఘన జరిగితే విదేశాలలో ఆశ్రమం పొందే హక్కు ఉంది. అంటే ఇక్కడ సాధారణంగా పౌరులకు ఎలాంటి తప్పు చేయని వారికి ఒక దేశంలో ఉల్లంఘన జరిగితే విదేశాల్లో వెళ్ళి ఆశ్రమం పొందే హక్కు ఉంది. కానీ తీవ్రవాదులకు కానీ ఉగ్రవాదులకు కానీ సైబర్ నేరగాళ్ళు కానీ ఇలాంటి వారు కాకుండా సాధారణ పౌరులకు వేరొక దేశంలో ఆశ్రమం పొందే హక్కు ఉంది, అది 14వ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ 15వ ఆర్టికల్ వచ్చేసి జాతీయత హక్కు, మార్చుకునే హక్కు, అంటే ఈ దేశంలో నేను భారతీయుణ్ణి అని ఆ జాతీయ హక్కు నాకు ఉంటుంది, ఎవరు తొలగించడానికి వీల్లేదు, నా ప్రమేయం లేకుండా ఎవరు కూడా తొలగించడానికి వీల్లేదు. అలాగనే వేరే దేశానికి నేను వెళ్తే మార్చుకునే హక్కు నాకుందనమాట, అది 15వ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ 16వ ఆర్టికల్, యువతీ యువకులకు స్వేచ్ఛగా వివాహం ఆడే హక్కు ఉంది, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు కూడా ఉంది అండ్ విడిపోయే హక్కు కూడా ఉంది. ఎవరైనా యువతీ యువకులు వారు వివాహ సమయం వచ్చేసరికి వారు వివాహం చేసుకోవచ్చు, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అండ్ జీవించవచ్చు. ఒకవేళ వారికి ఇష్టం లేకపోతే విడిపోయే హక్కు కూడా ఉంది, ఇది 16వ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ 17వ ఆర్టికల్, ప్రతి వ్యక్తి సొంత ఆస్తి కలిగి ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ 18వ ఆర్టికల్, మత స్వేచ్ఛ
ఉంటుంది. ప్రజలు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. అండ్ 19వ ఆర్టికల్ భావ ప్రకటన హక్కు. మనకి ఎలాంటి భావాలనైనా వ్యక్తపరచవచ్చు. అండ్ నెక్స్ట్ 20వ ఆర్టికల్ సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇబ్బందికరంగా కాకుండా స్వేచ్ఛగా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. అండ్ నెక్స్ట్ 21వ ఆర్టికల్ దేశ పరిపాలనలో ప్రజాసేవలో పాల్గొనే హక్కు, ఓటు హక్కు ఉంది. ఓకే, అది 21వ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ 22వ ఆర్టికల్ సామాజిక భద్రత హక్కు. అండ్ నెక్స్ట్ 23వ ఆర్టికల్ పని హక్కు, సమాన వేతన హక్కు, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు కూడా ఉంది. 3 పని హక్కు, సమాన వేతనం, అందరికి కూడా ఈక్వల్గా వేతనాలు హక్కు కూడా ఉంది. అండ్ నెక్స్ట్ 24వ ఆర్టికల్ పని గంటలు, సెలవు తీసుకునే హక్కు, విశ్రాంతి హక్కు. అండ్ 25వ ఆర్టికల్ జీవన ప్రమాణం కలిగి ఉండే హక్కు, జీవనోపాధిని పొందే హక్కు. ఇది 25వ ఆర్టికల్. నెక్స్ట్ 26వ ఆర్టికల్ విద్యా హక్కు. ఇక్కడ మనం బాలల హక్కుల్లో కూడా మనకి విద్యా హక్కు అనేది వస్తుంది. సో అక్కడేమో 28వ ఆర్టికల్ అనేది ఉంటుంది. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనేమో 21వ ఆర్టికల్ సబ్ ఆర్టికల్ ఏలో విద్యా హక్కు అనేది ఉంటుంది. ఇక్కడ మానవ హక్కుల్లో వచ్చేసరికి విద్యా హక్కు అనేది 26వ ఆర్టికల్. నెక్స్ట్ 27వ ఆర్టికల్ సాంస్కృతిక హక్కు. అండ్ నెక్స్ట్ 28వ ఆర్టికల్ సమాజ అంతర్జాతీయ మద్దతు పొందడం, అనగా మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో పాల్గొనే హక్కు ఉందన్నమాట. అది 28వ ఆర్టికల్. నెక్స్ట్ 29వ ఆర్టికల్ ఈ హక్కులు పొందాలంటే వ్యక్తి విధులను నిర్వర్తించాలి. ఇది 29వ ఆర్టికల్. అండ్ లాస్ట్ 30వ ఆర్టికల్ ఈ హక్కులు ఏ దేశం సవరించరాదు అండ్ రద్దుపరచరాదు. ఇది 30వ ఆర్టికల్. సో ఈ 30 ఆర్టికల్స్ కూడా మానవ హక్కుల కమిషన్లో ఏర్పాటు చేశారు. అండ్ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇది ఏర్పాటైన సంవత్సరం 1948. మొదటిగా ఏర్పాటు చేసిన దేశం అమెరికా. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందులో ఇంకా గుర్తుంచుకోవాల్సింది సమావేశాలు ఎప్పుడు ఎక్కడ జరిగాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి. యునెస్కో 1978 మానవ హక్కుల బోధనపై అంతర్జాతీయ సమావేశాలు వియన్నాలో జరిగింది. అండ్ నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హక్కుల పరిరక్షణకై ప్రాథమిక స్థాయి నుండి విద్యలో పాఠ్య ప్రణాళికలో ప్రవేశపెట్టాలి అని చెప్పి WHO సూచించింది. అండ్ నెక్స్ట్ 1987లో మాల్టా నగరంలో మానవ హక్కుల బోధనపై డాక్యుమెంటేషన్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేసింది. 1987లో మాల్టా నగరంలో మానవ హక్కుల బోధనపై డాక్యుమెంటేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1982లో ట్యూనిస్లో ప్రజాస్వామ్యం కోసం విద్యపై అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేశారు. 1983లో వియన్నాలో మానవ హక్కుల ప్రపంచ సదస్సు జరిగింది. అండ్ నెక్స్ట్ 1983లో మార్చిలో 8 నుండి 11 వరకు కెనడాలోని మాంట్రియాల్లో మానవ హక్కుల ప్రజాస్వామ్యం కోసం విద్య అంతర్జాతీయ సమావేశాన్ని ఐక్యరాజ్య సమితి హక్కుల కోసం కెనడా యునెస్కో సంయుక్తంగా నిర్వహించారు. సో ఇది మానవ హక్కుల ప్రజాస్వామ్యం కోసం విద్య అనే దాన్ని కెనడా యునెస్కో సంయుక్తంగా నిర్వహించారు మార్చి 8 నుండి 11 వరకు కెనడాలో. నెక్స్ట్ 1995 2004 దశాబ్దాన్ని మానవ హక్కుల దశాబ్దంగా ప్రకటించారు. సో ఇంతవరకు సమావేశాలు. ఇప్పుడు వచ్చేసి కమిషన్ నిర్మాణం ఇంపార్టెంట్ అండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చైర్మన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి. సభ్యులు ఎంతమంది అని చెప్పుకున్నాము? మొత్తం 4, 1+3, ఒకరు అధ్యక్షులు అండ్ 3 సభ్యులు, ఒకరు మహిళ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వీరితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే 7 సభ్యులు ఉంటారు. ఎవరు వారు? జాతీయ ఎస్సీ, జాతీయ ఎస్టీ, మహిళా మైనార్టీ కమిషన్ చైర్పర్సన్లతో పాటు 2019 చట్టం ప్రకారం అదనంగా బీసీ కమిషన్ చైర్పర్సన్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్, దివ్యాంగుల యొక్క చీఫ్ కమిషనర్లు 3 అదనంగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేర్చారు. అండ్ నెక్స్ట్ సభ్యుల నియామకం
రాష్ట్రపతి ఒక హై పవర్ కమిటీని నియమించి వారి సలహాతో కమిషన్ సభ్యులను నియమిస్తాడు. ఈ హై పవర్ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా 6 ఉంటారు. ఒకరు అధ్యక్షులు 5 మంది సభ్యులు ఉంటారు. సభ్యులు 5 ఎవరుంటారు అంటే లోక్సభ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి. వీరు సభ్యులుగా ఉంటారు. ప్రధాన మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. నెక్స్ట్ కాలపరిమితి. చైర్మన్కు సభ్యుల కాలపరిమితి 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. వీరి జీవిత భత్యాలు చెప్పుకున్నాం కదా, రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. అండ్ రాజీనామా, తొలగింపు ప్రక్రియ అనేది కూడా రాష్ట్రపతి సమర్పించవచ్చు లేదా రాష్ట్రపతి నేరుగా తొలగించవచ్చు. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైంది 1993లో. కమిషన్ నిర్మాణం, చైర్మన్ 2 సభ్యులు. చైర్మన్గా నియమించబడే వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. ఇందాక మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు జడ్జిగా అయి ఉండాలి కమిషన్ నిర్మాణానికి. ఇక్కడ రాష్ట్ర నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి లేకపోతే హైకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి. నెక్స్ట్ సభ్యులు ఎలా ఉండాలి అంటే ఒక సభ్యుడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి లేదా 7 సంవత్సరాల అనుభవం గల జిల్లా జడ్జి ఉండాలి. మరొక సభ్యుడు మానవ హక్కులకు సంబంధించిన విశిష్ట పరిజ్ఞానం కలిగి ఉండాలి. నెక్స్ట్ నియామకం. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ సూచనలను అనుసరించి గవర్నర్ను నియమిస్తాడు. అండ్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకరు, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి. వీరందరూ కమిటీలో ఉంటారు. రాజీనామా, తొలగింపు. చైర్మన్ సభ్యులు తమ రాజీనామాను గవర్నర్కు సమర్పించాలి, కానీ వీరు రాష్ట్రపతిచే తొలగించబడతారు. కాల పరిమితి సేమ్ అన్నమాట, 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అది వర్తిస్తుంది. సో ఇదండి ప్రస్తుతం మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు అన్నమాట. సో ఇవి మనకి నోట్బుక్లో ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇంత చదివేసరికి కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఈజీగా ఈ పాయింట్స్ అనేవి నోట్ చేసుకున్నాను. మీకు కూడా యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.